అక్కడ భయంకరమైన వేదన. అక్కడ అగాధములో పడవేయబడ్డాడు. అదే పాతాళము. అక్కడ పొగ వంటి పొగ, కొలిమిలో నుండి లేస్తూ ఉన్న పొగ. అగాధములో నుండి లేచెను. అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలము చీకటి కమ్మెను. దేవుడు సూర్యుని ఎందుకు చేసి ఉన్నాడు? సర్వ లోకమునకు అనగా సర్వజీవులకు, ప్రకృతికి, అన్నిటికీ సూర్యరశ్మిని ఇచ్చుటకు. అయితే సమయము వచ్చినప్పుడు దేవుని యొక్క దూత అగాధపు తాళ చెవి పట్టుకొని అగాధము వద్దకు వెళ్ళి ఆ తాళము తెరవగా ఆ సూర్యుని వాయుమండలము చీకటి కమ్మెను. ఎందుకు? అగాధములో నుండి కొలిమిలో మండుతూ ఉన్న పొగ. అది దాని పేరు కొలిమి. ఆ కొలిమిలో నుండి లెగుస్తూ ఉంది పొగ. ఆ పొగ అగాధములో నుండి లేచినప్పుడు ఆ అగాధపు ఆ యొక్క రంధ్రములో నుండి తెరిచినప్పుడు ఎగిసి వస్తూ ఉన్న పొగ ఆకాశ మండలపు వాయుమండలపు ప్రాంతమంతా కూడా, సూర్యుని యొక్క వైశాల్యమంతా కూడా మూసివేసింది. చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చాను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇవ్వబడును. ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు సూర్యుని యొక్క కాంతి ఈ యొక్క 5వ దూత బూర ఊదినప్పుడు తగ్గిపోయింది. చీకటి కమ్మింది వాయుమండలం అంతా. ఆ సూర్యుని యొక్క ప్రకాశమానమైన కాంతి అంతా కూడా, వాయుమండలం అంతా కూడా చీకటి కమ్మెను. అనగా అది ఎంత భయంకరమైన వాయు